ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. స్పేస్ టెక్నాలజీ సంస్థ స్పేస్ ఎక్స్ షేర్లు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో మస్క్ సంపద తొలిసారిగా $1 ట్రిలియన్ మార్కును దాటింది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్గా నిలిచారు మస్క్. స్పేస్ ఎక్స్ ఐపీఓలో ఒక్కో షేర్ ధర $135గా నిర్ణయించగా ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే అది $150కి ఎగబాకింది. తొలి రోజు ముగిసే సమయానికి షేరు దాదాపు 19% లాభంతో క్లోజ్ కావడంతో కంపెనీ మార్కెట్ విలువ $2 ట్రిలియన్ పైగా చేరుకుంది. మస్క్ సంపదలో ప్రధాన భాగం స్పేస్ ఎక్స్తో పాటు టెస్లాలోని వాటాల నుంచే వస్తోంది. అదనంగా న్యూరాలింక్, బోరింగ్ కంపెనీల్లోనూ మస్క్కు వాటాలున్నాయి. మార్స్పై మానవ కాలనీ ఏర్పాటు, అంతరిక్షంలో భారీ డేటా సెంటర్ల నిర్మాణం, శాటిలైట్ నెట్వర్క్ విస్తరణ వంటి మహత్తర ప్రాజెక్టులకు భారీ నిధులు అవసరమని మస్క్ తెలిపారు. అందుకే స్పేస్ ఎక్స్ను పబ్లిక్ మార్కెట్లోకి తీసుకొచ్చినట్టుగా వెల్లడించారు. మానవ జీవితాన్ని బహుగ్రహాలపై విస్తరించడం తమ లక్ష్యమని వెల్లడించారు మస్క్. భవిష్యత్తులో చంద్రుడు, మార్స్ మాత్రమే కాదు, అంతరిక్ష ప్రయాణం సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని మస్క్ తెలిపారు.